వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రాయవరపు లోకేష్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరులో 10వ తరగతి చదువుతున్నాను. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏపీ అంటే యాక్టివ్ ప్రోగ్రెస్. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును, అమరావతి లాంటి రాజధానిని పూర్తి చేస్తున్న రాష్ట్రం మనది. మన భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది. ఇది మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ నాయకుడు రోడ్డు వేస్తాడు, కానీ ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తుకి దారి వేస్తాడు. అలాంటి గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లో హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చిన గొప్ప నాయకుడు. ఇప్పుడు లక్షల మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబు గారే. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కడుతున్నారు. ఒక క్వాంటమ్ కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చినట్టు ఇప్పుడు మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చనున్నారు. మన విశాఖ డేటా సెంటర్ హబ్ అవుతుంది. ఇది మనకు చాలా గర్వకారణం. మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు కాదు 50 సంవత్సరాలకు ఆలోచిస్తారు. అందుకే ఆయనను విజనరీ ఆఫ్ ఇండియా అని అన్నారు. మా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేసింది. అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన పౌష్టిక ఆహారం, తల్లికి వందనం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా. ఇప్పుడు మన ప్రభుత్వ బడుల్లోనే డిజిటల్ క్లాసులు ఉన్నాయి. సార్, నిజం చెప్పాలంటే మన ప్రభుత్వ బడి ప్రైవేటు బడిని మించిపోయింది. ఇక ఈరోజు ముఖ్య విషయం సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనిని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ రోడ్లపైన చెత్త తొడవడమే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి 5 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. 1, శుభ్రత. మనం మన ఇంటిని, మన వీధిని, మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2, ప్లాస్టిక్ నిషేధం. మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. 3, చెత్త నుండి సంపద. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి. మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా రూపుదిద్దించేందుకు మన వంతు మన ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకు గొప్పదైన ఈ సభా వేదికపై నిర్భయంగా స్వచ్ఛమైన తేట తెలుగులో తన మాటలు వినిపించిన చిన్నారికి అభినందనలు. Good morning to our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and esteemed dignitaries on the dais. My name is Dogga Madhuri. I am studying 3rd standard in ZPHS Kodur. I am very happy to speak about Anantaranya, a wonderful program by the Andhra Pradesh government. Anantaranya is a great program to make our state greener by planting more trees. Trees give us fresh air, fruits, shade and rain. They are our best friends because they help all living beings. Our environment is our home. If we protect nature, nature will protect us. Every small step we take can make a big difference. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for inspiring us through this beautiful program. Let us all join hands to make Andhra Pradesh green, healthy and beautiful. Let us all take a simple pledge. One child, one tree. Save trees, save nature, save our future. Thank you everyone. Jai Hind. అద్భుతం. కేవలం 3వ తరగతి చదువుతున్న మన మాధురి, 3వ తరగతి చదువుతున్న మాధురి. Respected CM Sri Chandrababu Naidu Garu and other dignitaries, a very good morning to you all. I am Swati Priya, studying 6th class at PM Shri ZPHS Koduru School. Today I am going to talk about net zero
campus. A net zero campus creates as little pollution as possible. The waste and energy we use is balanced by the green actions we take. To achieve this, we must focus on three things. First one, energy management. Use solar power and switch off unused lights. Second one, waste management. Follow green bin for wet, blue bin for dry waste. Third one, green cover. Plant trees and maintain a garden. Why is this important? Because climate change is real. If you don't act now, our future will be in danger. Our school can become a real model. Let's start with small steps. Say no to plastic. Use eco-friendly clothes. Use solar power and electric vehicles. Let us work together to make our school, village, city and our state a net zero area. Thank you for all. ఆంగ్లము ఆంధ్రము ఆంగ్లాంధ్ర భాషలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికను ఫలవంతం చేసిన ఈ భవిష్య వ్యాఖ్యాతలు వాచస్పతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కగా ఆలింగనం చేసుకుని వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి భవిష్యత్తు వారికి కలగాలని ఈ వేదిక శుభాశీస్సులు అందిస్తూ ఎవరి యొక్క సందేశం కోసమైతే, ఎవరి యొక్క లక్ష్య స్ఫూర్తి కోసమైతే, ఎవరి యొక్క మనోజ్ఞమైన మనోహరమైన సాహస స్ఫూర్తిదాయక సందేశం కోసమైతే ఇంతవరకు ఎదురు చూసామో వారే మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, వాల్యూమ్ జాలేదు, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, నారాయణ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవనీయులు పట్టాభిరామ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు నేను అనకాపల్లి మన మాడుగుల నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడే నలుగురు పిల్లలు మాట్లాడారు, ఆధారగొట్టారు. వారు మాట్లాడిన తర్వాత ఈ 2 సంవత్సరాల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే నేను చాలా గర్వపడుతున్నా. మనస్ఫూర్తిగా ఆ పిల్లల్ని అభినందిస్తున్నా. వాళ్లకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఫౌండేషన్ వేయడం కాదు, నిజమైన ఫౌండేషన్ స్కూల్ నుంచే ప్రారంభమవుతుంది. అలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ స్కూల్ యొక్క టీచర్స్ అందరినీ, హెడ్ మాస్టర్ని, అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మాడుగుల ఇంత మునిపే రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, మాడుగుల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా
రంగారెడ్డి జిల్లాని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం ఉత్సాహం చూసి అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోరకొస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు. నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ ఇప్పటి నుంచే నేర్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా.